హలో హాయ్, అందరూ బాగున్నారా? చాలా రోజులు బట్టి నేను ఏ వీడియోలు పెట్టలేదండి ఎండలకి. ఈరోజు మనం దోసకాయ ములక్కాయ టమాటా కూర వండుకుందాము. దోసకాయ ములక్కాయ టమాటా కూరకు కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. దోసకాయ ముక్కలు తరిగినవి, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ములక్కాడలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పోపులండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మనం ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోను ఎండుమిర్చి పోపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి ఇంకా ఇంగువ వేసుకోక్కర్లేదండి, ఇందులోనూ బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసాను. చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూర, చాలా బాగుంటుంది. చూడండి, చేసి చూపిస్తాను మీకు. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. హలో, ఎండలు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? అందరూ ఎండలకి చాలా ఎండలుగా ఉన్నాయండి. అందుకే అసలు వంటింట్లో ఉండలేక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు మళ్ళీ చాలా రోజులకి పెడుతున్నాను ప్రాసెస్. కొంచెం పోపు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం మాడిపోకుండా కొంచెం ఎర్ర రంగు వచ్చేలా వేయించుకోవాలండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందర వేస్తున్నాను. కొంచెం ఆవాలు చిటపట్టమనాలి, ఇంకా అనలేదు. కొంచెం ఆవాలు కొద్దిగా చిటపట్టమనంటే అదిగోండి అంటున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం అది పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలండి. బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది. చేసుకుంటానండి కాంబినేషన్ కూర. కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయలు వేస్తాను. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలు, టమాటాలు వేస్తానండి. ఇది కొద్దిగా కొంచెం ఒక్క పిసరు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఈలోగా మనం పసుపు వేసుకుందాం. ఇందులోనూ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలండి. దోసకాయ ముక్కలు అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ములక్కాయలు కడిగేసి తరిగి చిన్న ముక్కలు. కూర కాబట్టి చిన్నగా తరుక్కుంటే తినడానికి వీలుగా ఉంటాయి మనకి. అది ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నానండి. ఇంకా మీకు కావాలంటే ఇందులో కాస్త వంకాయలు వేసుకుంటే, కానీ ఇలా వండుకుంటేనే బాగుంటుంది. వంకాయ కలిపినా బాగుంటుంది. ఇది దోసకాయ ములక్కాయ టమాటా కూర అండి ఇది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కసారి వేయించిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టేసుకోవాలండి. వాటర్ అక్కర్లేదు, ఎందుకంటే టమాటాలలో ఉన్న తడికి మనకి అది అదే ఉడికిపోతుంది కూర మనకి. కారం, పచ్చికారం అది కొద్దిగా వేస్తానండి, ఎక్కువ వేయను. ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేయటం లేదు కారం. అలాగే సాల్ట్ కూడాను, అది కొంచెం ఉప్పు తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, లేకపోతే సరిపడా వేసుకోండి.
దోసకాయ ములక్కాయ చాలా బాగుంటుందండి కూర, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే టమాటాల్లో ఉన్న తడికి ఉడికిపోతుందండి కూర. గ్రేవీ కావాలంటే మీరు లైట్గా వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీ కావాల్సిన వాళ్ళు కొద్దిగా లైట్గా వాటర్ పోసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చేసుకుంటేనండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.